హాయ్ అండి, అందరూ బాగున్నారా? మన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రారంభించిన గ్రీనాంధ్ర కార్యక్రమాన్ని నేను చేయూతనివ్వాలని మా ఇంట్లో ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ చేసి నేను పెంచిన మొక్కలు పంచానండి. మన భావితరాల భవిష్యత్తుని ఆయన కాపాడాలని చేసిన కార్యక్రమంలో మనం అందరూ పాలు పంచుకోవాలని ఫ్రెండ్స్కి అందరికీ మొక్కలు పంచి మీరు కూడా పంచి మన భావితరాలని కాపాడాలి. మీరు కూడా మొక్కలు ఇద్దరు ముగ్గురికి మన చిరంజీవి గారు ఏదో సినిమాలో చెప్పినట్టు నేను ముగ్గురికి ఇస్తే మీరు ఇంకో ముగ్గురికి ఇవ్వాలి అలా అన్నట్టుగా చెప్పి ఇచ్చానండి. మా ఫ్రెండ్ రాజేశ్వరి గారు గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండి. ఆవిడ మనకి మొక్కలకి ఉన్న అనుసంధానాన్ని ఆ ప్రయోజనాల్ని మన జీవనాధారాన్ని పాట రూపేణా మాటల రూపేణా 2 పాటలు పాడి చాలా చక్కగా వివరించారు. వీడియోలు ఎంత అయినా మనకు అర్థవంతమైన పాటలు అందరూ వినాలి, ఎంతో కొంత నేర్చుకోవాలి. మన మన ప్రజల్ని మనం కాపాడుకోవడానికి ఎంతో కొంత మన వంతు సాయం చేయాలని ఫుల్గా పెట్టాను. చక్కగా వినండి. విని మా ప్రోగ్రాం ఎలా జరిగిందో ఏంటో లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. చాలా బాగా జరిగిందండి కార్యక్రమం. ఓకేనా? హాయ్ అండి, అందరూ బాగున్నారా? పవన్ కళ్యాణ్ బర్త్డే చేసుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఆయన పర్యావరణం పరిరక్షించాలని ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని మేము కూడా ఒక చెయ్యి కలుపుతామని మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము మొక్కలు కూడా నా దగ్గర మొక్కలు ఉండగా చూస్తుంటారు. నా దగ్గర ఉన్న మొక్కలు నా ఫ్రెండ్స్కి అందరికీ ఆయన పుట్టినరోజు సందర్భంగా పంచుతాను. నేను యూట్యూబ్లోనే కాదు ఎప్పుడు పంచుతాను. ఇప్పుడు అందరూ సామూహికంగా ఒకసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకుని మొక్కలు పంచుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ అది వచ్చింది. హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు. మేమంతా ఎమ్మెల్యే గారు తాలూకా. ఈ ప్రోగ్రామ్ మీరే కదా కండక్ట్ చేశారు, ఫస్ట్ మీకే. హ్యాపీ బర్త్డే చెప్పారు అందరూ. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. తదుపరి కార్యక్రమం మొక్కలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన స్నేహితురాలు రామలక్ష్మి గారి ఇంట్లో వనమహోత్సవం కార్యక్రమం చక్కగా జరుపుకుంటున్నాము. ఆవిడ చాలా ఇంట్రెస్ట్గా మొక్కలు నాటుతారు. అదేవిధంగా వాటి బ్రీడ్స్ అన్ని తయారు చేసి ఒక నర్సరీలో ఇచ్చినట్టుగా మా అందరినీ గ్యాదర్ చేసి ఒక చిన్న పార్టీ ఇచ్చి మొక్కలన్నీ పంచుతున్నారు చక్కగాను. ఆవిడికి ప్రత్యేక ధన్యవాదాలండి. అయితే మనం మొక్కలు ఎందుకు నాటాలి అనే విషయానికి వస్తే మనకి జీవనాధారం నేల, నీరు, గాలి ఇవన్నీ కూడా మన సహజ వనరులు అంటారండి వీటిని. ఇవన్నీ కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది. అయితే ఈ రోజుల్లో ఈ గాలి, నీరు, నేల అన్ని రకాలుగా కలుషితం అయిపోతున్నాయి. ఈ కలుషితంతో రకరకాల ప్రాబ్లమ్స్ మనకి ఎదుర్కొంటున్నాం మనం ఈరోజు. కానీ మన పూర్వీకులు ఈ సహజ వనరులైన నేల, నీరు, గాలి వీటన్నిటిని కూడా మనకి వారు తమకి కావాల్సినంత వరకు వాడుకుని వాటిని యథాతథంగా మనకి చాలా చక్కగా జాగ్రత్తగా అందించారు. కానీ మనం మన భావితరాలకి మన సంతతికి కరెక్ట్గా అందజేయలేకపోయే పరిస్థితికి వచ్చేసాం. ఎందుకంటే ఇదంతా గ్లోబల్ వార్మింగ్ కానీ ఇంకా కాలుష్యం, ఇంకా ఈ అన్ని యాసిడ్ రైన్స్ రావటం వీటన్నిటి మూలంగా మనం వీటిని రక్షించలేకపోతున్నాం. కాబట్టి మన కన్నతల్లి రుణాన్ని, నేల తల్లి రుణాన్ని మనం ఏమి ఇచ్చినా సరే తీర్చుకోలేము. కనీసం మన బాధ్యతగా మొక్కలు నాటితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం ఆహారమే కాదు, గాలి కాదు, నీరు, ఇవి ఎన్నో ఈ విధంగా మనకి ఈ మొక్కలు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మొక్కలు నాటాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, వీటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మనం అందరం మన ఇళ్ళకి తీసుకెళ్ళి ఈ మొక్కలు చక్కగా నాటి వీటిని పెంచి మళ్ళీ మనం కూడా రామలక్ష్మి గారి లాగే ఇంకో నలుగురికి ఈ మొక్కలన్నీ కూడా అందించాలని అనుకుంటున్నాం. వృక్షో వృక్షతి రక్షితః
మొక్కలుని మనం నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయండి. దీని మీద ఒక చిన్న సాంగ్. పాడండి. మొక్కలే నాటాలి ఓరన్న, మనం మొక్కలే నాటాలి ఓరన్న, మొక్కలే నాటాలి ఓరన్న, మనం మొక్కలే నాటాలి ఓరన్న. ఎందుకు నాటాలంటే మొక్కలు ఉపయోగాలన్నీ చెప్తూ ఈ పాటలో ఉంటాయి కాబట్టి మనం అందరం అది ఒకసారి సరదాగా విని మొక్కల్ని నాటుతాం. గాలి కావాలన్నా మొక్కలే నాటాలి, నీడ కావాలన్నా మొక్కలే నాటాలి, గాలి కావాలన్నా నీడ కావాలన్నా, గాలి కావాలన్నా నీడ కావాలన్నా మొక్కలే నాటాలి, మొక్కలే నాటాలి ఓరన్నా, మనం మొక్కలే నాటాలి ఓరన్నా. వాన కురవాలన్నా మొక్కలే నాటాలి, నీడ కావాలన్నా మొక్కలే నాటాలి, వాన కావాలన్నా నీడ కావాలన్నా, వాన కావాలన్నా నీడ కావాలన్నా మొక్కలే నాటాలి, మొక్కలే నాటాలి ఓరన్నా, మనం మొక్కలే నాటాలి ఓరన్నా. పంట కావాలన్నా మొక్కలే నాటాలి, పండ్లు కావాలన్నా మొక్కలే నాటాలి, పంట కావాలన్నా పండ్లు కావాలన్నా, పంట కావాలన్నా పండ్లు కావాలన్నా మొక్కలే నాటాలి, మొక్కలే నాటాలి ఓరన్నా, మనం మొక్కలే నాటాలి ఓరన్నా, మొక్కలే నాటాలి ఓరన్నా, మనం మొక్కలే నాటాలి ఓరన్నా. అదన్నా అందరం మొక్కలు నాటుదాం, చక్కగా మనం సంతోషంగా హాయిగా చక్కటి గాలిని పీల్చుదాం. వృక్షో వృక్షతి రక్షితః. రండి లక్ష్మి గారు ఇలా ఎద్దం నుంచి మరి మొక్కల యొక్క భావాలు, మొక్క ఏమనుకుంటుంది, మరి మొక్కలు నాటేస్తాం అన్నీ సంరక్షిద్దాం అనుకుంటున్నాం, కానీ మొక్క ఏమనుకుంటుందంటే మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, దోసెడు నీళ్ళు విసిరితే చాలు మానవుతాను, నీకు మీనవుతాను, మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, దోసెడు నీళ్ళు విసిరితే చాలు మానవుతాను, నీకు మేలవుతాను. భూమి తల్లి గుండెలపై అల్లారు ముద్రవుతా, భూమి తల్లి గుండెలపై అల్లారు ముద్రవుతా, సూర్యరశ్మి వేడిలోన స్థిర శక్తిని వికసిస్తా, సూర్యరశ్మి వేడిలోన స్థిర శక్తిని వికసిస్తా, చెడు గాలిని శుద్ధి చేసి లవణాలతో జీవిస్తాను, మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, దోసెడు నీళ్ళు విసిరితే చాలు మానవుతాను, నీకు మేలవుతాను. పెరటిలోన చెట్టవుతా, చేనిలోన మానవుతా, పెరటిలోన చెట్టవుతా, చేనిలోన మానవుతా, పశుపక్షుల గూడవుతా, బాటసారి నీడవుతా, పశుపక్షుల గూడవుతా, బాటసారి నీడవుతా, నీ నవ్వుల పువ్వవుతా, నీ ఆశల పండవుతాను, మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, కారడవులై నీ కంటికి కనువిందే చేస్తాను, కారడవులై నీ కంటికి కనువిందే చేస్తాను, కర్రైన కంపైన నీ రక్షణ కోరేను, కర్రైన కంపైన నీ రక్షణ కోరేను, కడదాకా నీ వెంటే, కడదాకా నీ వెంటే చితి మంటల పాలవుతాను, మొక్కను బాబు
నన్ను తొక్కకు బాబు, దోసెడు నీళ్ళు విసిరితే చాలు మానవుతాను, నీకు మేలవుతాను. కాబట్టి మనకి మొక్కలు పుట్టినప్పటి నుంచి మనకు ఆహార పదార్థాలు ఇవ్వడం ఏంటి, మన ఆఖరికి చితిమంటల్లో కూడా మనకి మొక్కలు ఇవే తోడవుతాయి. కాబట్టి మొక్కల్ని మనం రక్షిద్దాం. వృక్షోద రక్షిత రక్షిత. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా బాగా పాడారు. చప్పట్లు కొడతాకే అందరికీ చేతుల్లో మొక్కలు. ఈ పాట మాస్టర్ పాడండి. మాస్టర్ పాట వాళ్ళ పిల్లల చేత చాలా చేయించారు. అది అయింది. విన్నారు కదా, మన జీవన శైలిలో మొక్కలకి మనకి ఉన్న అనుబంధం గురించి చాలా చక్కగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా వచ్చి మన ప్రజలందరినీ ఉద్ధరించడానికి మనల్ని మన బిడ్డల్ని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పండ్ల మొక్కలు ఆంధ్ర అంతా గ్రీన్గా ఉండాలని ఆయన స్థాపించిన ఒక మంచి పనికి మేము కూడా ఒక చెయ్యి కలిపి మా లేరు మహిళలంతా మేము ఆయనకి శ్రీకారం చుట్టి మొదలుపెట్టి మొక్కలు పంచుతున్నాను. ఈయన ఏమేమంటే ఇలా చూపించు. బత్తాయి మొక్కలు, బొప్పాయి మొక్కలు, ఇది షుగర్ మొక్కలు, అడేనియం, ఇది దేవగన్నేరు, మందారం, మల్లి, తమలపాకులు, ఇవన్నీ క్రాటన్స్ అండ్ డ్రాగన్. ఇప్పుడు అందరికీ పంచుదాము రండి. పండ్ల మొక్కలతో స్టార్ట్ చేయమన్నారని ఇదిగో రండి. నాకు కూడా బత్తాయి ఇవ్వండి. మీకు ఇదిగో పసుపు ఇదిగో షుగర్ మీకు ఆడేనేమో అవునా? అదే షుగర్ మొక్క ఆడేనే మొక్క. మా ఫ్రెండ్ కామెంట్లో పెట్టారు కదా, తాను మాట ఇవిడి నాకు ఆడేనే మొక్క కావాలని పెట్టారు, వీడియోలో చూసారు కదా. తాను లీల గారు మా ఫ్రెండ్. ఇంకా లక్ష్మి గారికి ఈ మొక్క బత్తాయి మొక్క ప్లేస్ ఉన్నవాడు తీసుకోండి. షుగర్ మొక్క షుగర్ మొక్క కావాలి. ఇటు తిరగండి ఆంటీ ఆంటీ. ఇంకా పసుపు మొక్కలు ఎవరు కావాలి? మందారన్నారు. మా ఫ్రెండ్స్ తెలుసు కదా నీకు అందరికీ. థ్యాంక్స్ అండి. మేము కూడా ఒక ముగ్గురు, మీరంతా కలిసి ముగ్గురు కన్నా ఇవ్వాలి. మొక్కలు అలాగే ఒకసారి చెప్తాం. మందారం అండి. తమలపాకు ఎవరికి? సంజయ్ మీకు తమలపాకు కదా, మీకు తమలపాకు. షుగర్ మొక్క ఇచ్చేసాను మీకు. ఈవిడికి ఎప్పుడు అంత మాట ఇచ్చేస్తారు. మీకు భద్రపతి మళ్ళీ మీకు దగ్గర కాబట్టి మీకు ఇంకేంటండి ఇంకా షుగర్ మొక్క అన్నారు. ముందు అందరికి ఇచ్చే. చాలా మంది కొమ్మలు వేసారు.
అలా పెట్టేస్తే బతుకుతాయి. ఎప్పుడో వేసి మొక్కలండి తిరిగి వచ్చినాయి. ఇది తీసుకో. అందరూ ఉండండి. మళ్ళీ లాస్ట్ చెప్పాలి ఏంటి డ్రాగన్ అందరూ తీసుకున్నాక డ్రాగన్ ప్లేస్ కావాలి. డ్రాగన్ నా ప్లేస్ నచ్చింది చాలా. అదే చెప్పండి. ఇందులో కూర్చున్నాను. మీరు నాకు ఈ డ్రాగన్ ఇంత ఇచ్చారు. అది వేసాను 2 years అయింది. ఇప్పుడు పువ్వులు పూస్తుంది, 2 కాయలు కూడా వస్తుంది. బాగా కాయలు తయారైన తర్వాత మీకు ఫోన్ చేస్తాను, వచ్చి వెంట తీసుకుంటాను. చాలా సంతోషం. ఇది కూడా తీసుకెళ్ళి ఎవరైనా ఇవ్వండి. మీకు ఇంకా ఇవ్వమంటారా? డ్రాగన్ ఇంకోటి లేదు మా ఇంటి దగ్గర డ్రాగన్. నేను ఒకటి చెప్తాను, బాగా బతకాలి. మాకు కింద సంవత్సరం బత్తాయి మొక్క ఇచ్చారు. చాలా బాగా కాయలు కాసి అందరికీ పంచుతాము. అమ్మ శ్రీదేవి ఆంటీకి ఎవరా? బెండకాయలు నాకు ఆగమొక్కలు కావాలి. అమ్మరే అది పోతుంది. ఇదిగోండి మా మనవరాలు మొక్క నాటిన మొక్క వేసిన మొక్క నేను ఈ వేస్తుంటే తను కూడా ఒక ఇత్తనం వేసింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. మనవడు వచ్చి ఇది కూడా మా మనవరాల తరపుని పంచుతున్నాను. ఇదిగో తినకి తన పేరు మనోజ్ఞకి. ఇదిగో ఎడనింలో ముద్దుందండి. మందడి ఎన్ని ఉన్నాయి దీంట్లో రండి లక్ష్మి గారు ఇలా గద్ద నుంచి చెప్పండి. జై జనసేన చెప్దామా? పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. గుంటగలగదా ఇది కూడా నేను పెంచేదట్టండి. తీసుకోండి, అందరికి ఇవ్వడానికి పెంచేది. ఇదిగోండి ఇంకా అలా రణపాలు కూడా కావాలి. అన్ని అన్ని అందులో వేసి రాస్తే బాయ్ అండి. అది ఇదంతా ఉండేది జమ్ము కాదమ్మా. ఏది అవి అడిగా అంటే జమ్ము కాదు. అదే చూసారండి,
చక్కగా ఫ్రెండ్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని మొక్కలు పంచుకుని నా దగ్గర ఉన్న మొక్కలు అందరూ చక్కగా చూసి చాలా సంతోషించారండి. ఈ మొక్కల పంపకం కార్యక్రమం చాలా చక్కగా చాలా బాగా జరిగింది. మన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన ఆరోగ్యంతో ఉండాలని, మరిన్ని పదవులు చేపట్టాలని, మన ప్రజానీకాన్ని మన ప్రజలందరినీ మరింత అభివృద్ధి పదంగా నడిపించాలని, ఆయన ప్రారంభించే మంచి పనుల్లో మా ఆడపడుచులు అందరూ చేయుతూ ఉంటుందని మరొక్కసారి తెలియచేసుకుంటున్నాము. వీడియో ఎంతమందికి నచ్చిందో చెప్పండి. ఈ వీడియో చూసి కొంతమంది అయినా మొక్కలు పెంచి పంచండి. మనకి ప్రాణవాయువునిచ్చి మన జీవాధారమైన మొక్కల్ని పిల్లలకి పెంచటము పంచటము నేర్పించే బాధ్యత మనందరి మీద ఉందండి. అందరూ ఈ వీడియో చూసి కొంతమంది అయినా అలా ట్రై చేస్తే నేను చాలా సంతోషిస్తాను. వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా అందరూ చెప్పండి. మన జన సైనికుడు ప్రారంభించిన మంచి పనుల్లో మనం చేయూతనిద్దాం. జై జనసేన. జనసేన జెండా మన ఆడబిడ్డల అండ. జనసేన జెండా మన ఆడబిడ్డల అండ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. జై